హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా పాపవి బొమ్మలు అన్ని టాయ్స్ అన్నీ నేను వీటి గురించి మీకు చెప్తాను అనమాట. ఒక్కొక్క టాయ్కి ఒక్కొక్క స్టోరీ ఉంది. నేనైతే వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఎక్కడ కొన్నామనేది కూడా నేను వీడియోలో మీకు మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను, చూడండి. సో ఫస్ట్ అయితే ఇది చూడండి, ఎంత బాగుంది కదా ఈ డాల్, బ్లూ కలర్. ఇదేంటంటే యాక్చువల్గా మేము ఇక్కడ నార్మల్గా బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళాను అనమాట. సో అక్కడ వేరే వాళ్ళు ఎవరో ఒక అమ్మాయి పింక్ కలర్ తీసుకొని వెళ్తుంది. సో అక్కడ షాప్ అతను అయితే ఇది ఆన్ చేసి చూపించాడు అనమాట. అప్పుడు ఇది ఇలా వస్తూ ఉంటే మా అయ్యాన చూసి ఇంకా నాకు కూడా కావాలని చెప్పి 2 days అసలు చాలా సతాయించిందండి. ఇదిగో చూడండి, ఇలా మ్యూజిక్ కూడా వస్తుంది. సో ఇంకా వెళ్తే అక్కడ ఇంకా ఇది ఒక్కటే పీస్ ఉండింది అనమాట. అలా వెళ్ళి తీసుకొని వచ్చాను దీన్ని. సో కాస్ట్ అంటే కాస్ట్ ఓకే, పర్లేదు, రీజనబులే పడింది. బట్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. మ్యూజిక్ డాల్ అనమాట ఇది. దీన్ని మీకు నచ్చితే కనుక కామెంట్స్లో దీని గురించి ఒక చిన్న కామెంట్ పెట్టండి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత క్యూట్గా ఉంది కదా. దీనికి వచ్చేసి వింగ్స్ కూడా ఉన్నాయి. ఫ్రాక్ అయితే సూపర్ అనమాట, ఆసమ్. దీంట్లో లోపల వచ్చేసి ఒక లేయర్ ఉంది, బయట ఒక లేయర్ ఉంది అనమాట. ఇది అయితే ఓన్లీ 100 రూపీస్. ఎంత చీప్లో పడింది కదా, ఓన్లీ 100 రూపీస్. ఇది ఎక్కడ తీసుకున్నానంటే యాక్చువల్గా మేము ఎగ్జిబిషన్ వెళ్ళాం అనమాట. అక్కడ లాస్ట్లో వచ్చేసేటప్పుడు రోడ్డు పైన మేము ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ మా అయ్యాన చూసి మమ్మీ డాల్ కావాలి అంటే, సో లాస్ట్లో అయితే ఈ డాల్ తీసుకున్నాను. చాలా బాగుంది కదా, రేట్ తక్కువే బట్ ఫినిషింగ్ మటుకు చాలా బాగుంది. చూడండి, ఇదే బార్బీ డాల్ మనకి షాప్లో అయితే 400-500కి తక్కువ ఇవ్వరు, బట్ ఇది ఓన్లీ 100 రూపీస్, ఓకే. మీకు ఏ టాయ్ అయితే నచ్చిందో కామెంట్లో చెప్పండి, ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్పైడర్ మ్యాన్. ఇది మా అయ్యాన్ అనమాట. సో అయాన్ ఏంటంటే యాక్చువల్గా అయానకే టాయ్స్ కొనిస్తున్నారు, నాకేం టాయ్స్ లేవు, నేను కూడా అబ్బాయినే కదా, చిన్న బాబునే కదా అనేసి మమ్మల్ని ఊరికే సతాయిస్తున్నాడండి. సో అయితే అయాన్కి ఏం కావాలి, బాయ్స్కి ఏమీ తేలేను కదా, గర్ల్స్ కంటే టెడ్డీ బేర్స్ ఇవి అన్నీ ఉంటాయి. సో బాయ్స్కి అయితే ఓన్లీ స్పైడర్ మ్యాన్ అండ్ సమ్ పాండా అలాంటివి తీసుకుంటారు, కానీ వాడికైతే ఇదే కావాలని చెప్పాడనమాట. సో ఇది కూడా చూడండి ఎలా ఉంది, స్పైడర్ మ్యాన్ బాగుంది కదా. స్పైడర్ మ్యాన్ కావాలి, స్పైడర్ మ్యాన్ డ్రెస్ కావాలి, అన్నీ బుక్ చేయమంటాడండి. సో ప్రజెంట్గా అయితే స్పైడర్ మ్యాన్ ఒకటే తీసుకున్నాను. ఇది మటుకు మా అయ్యాంది అనమాట. ఇది ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి టైగర్ కూడా అయ్యాందే, సారీ మర్చిపోయాను. ఇది కూడా మా అయ్యాందే అండి. ఇది కూడా యాక్చువల్గా వాళ్ళ పప్ప వచ్చేసి దేనికో సంథింగ్ ఏదో పని చెప్తే, పని చేస్తేనే నేను నీకు టాయ్ ఇప్పిస్తాను అనేసి ఏదో టాస్క్ అయితే ఇచ్చారనమాట. సో అది చేసినందుకు ఇది కొనడం జరిగింది. సంథింగ్ నాకు గుర్తులేదు, బట్ ఇట్స్ 6 months బ్యాక్. సో పాప నేను అది చేశాను కదా, నాకు టాయ్ కొనిస్తాను, నాకు ఇప్పుడు కావాలి అంటే 2-3 షాప్స్ తిరిగితే కానీ ఈ సైజులో దొరకలేదండి. యాక్చువల్గా అయితే పెద్దగా ఉన్నాయి, డీమార్ట్లో చూసాము, మాల్స్లో చూసాము, చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇదైతే ఈ సైజులో రీజనబుల్ రేటే, బట్ ఓకే. అయాన్కి లాస్ట్లో అయితే ఇది నచ్చింది. సో ఇవి 2 వచ్చేసి మా అయాన్వి అనమాట. ఇవి 2 మా అయాన్వి, మిగతావన్నీ మా అయానవి అండి. సో అయాన్వి బాగున్నాయా, అయానవి బాగున్నాయా, అండ్ అయానది అయితే ఏ టాయ్ నచ్చింది, అయాన్ది అయితే ఏ టాయ్ బాగుందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ర్యాబిట్కి ఇక్కడ క్యారెట్ ఉంది. ఈ క్యారెట్ మా అయాన తినేస్తుంది అనమాట తీసేసి. యాక్చువల్గా ఇది ఎక్కడ అంటే ఉప్పల్ దగ్గర తీసుకున్నాము. నార్మల్గా వెళ్తూ ఉంటే అక్కడ అన్ని హస్కీ డాగ్స్, ప్యారెట్స్ ఇవన్నీ ఉంటే, సో ఇదైతే చాలా బాగుండింది అనమాట ఈ ప్యారెట్. సో అయానాకి నచ్చింది అంటే సరే అనేసి తీసేసుకున్నాం. చూడండి బాగుంది కదా, సాఫ్ట్ టాయ్స్ చాలా బాగుంటాయండి. సో ఇదైతే మా అయానాకి నచ్చింది అనమాట. ఎంతమంది ర్యాబిట్ లవర్స్ ఉన్నారో ప్లీజ్ కామెంట్ ర్యాబిట్ అని చెప్పేసి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హస్కీ డాగ్, చెప్పాను కదా హస్కీ డాగ్. దీనికి కూడా చాలా పెద్ద స్టోరీయే ఉంది, బట్ ఇప్పుడైతే అది కాదు. చాలా ఏడ్చి తీసుకుందండి ఈ టాయ్ని, కానీ మొత్తం ఖరాబ్ చేసేసుకుంది. యాక్చువల్గా అయానా ఏం చేయలేదు, బట్ మా ఇంటికి అప్పుడప్పుడు గెస్ట్లు వస్తుంటారనమాట, వాళ్ళు చేసిన పని. చాలా బాగుండింది ఇది యాక్చువల్గా, చాలా హస్కీగా చాలా బాగుండేది.
పాపం దీనికి ఒక అయిపోయింది. సో ఉంది, బట్ నేనే పెట్టలేదు, పెడతాను. సో చూడండి, బాగుంది కదా. డాగ్ లవర్స్ ఉంటే హస్కీ డాగ్ అని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే ఇది అన్నమాట. సో చూడండి, 2 జడలు, లిప్స్టిక్, ఫ్రాక్, దీని ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది కదా. సో మా అయానాకి ఇది వచ్చేసి ఎవరో గిఫ్ట్ చేశారనుకుంటా, గిఫ్టే కదా, గిఫ్ట్ వచ్చిందండి ఇది. సో బాగుంది, చాలా బాగుంది. దీనికి జడలు వేసుకుంటుంది, లిప్స్టిక్ పెడుతుంది, దీనంతా మేకప్ చేసుకుంటుంది. ఇది తన బేబీ అని చెప్తుంది అనమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఎవ్రీ డాల్, ఎవ్రీ టాయ్, మీకు ఏ టాయ్ నచ్చినా కూడా కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే, ఇది కూడా చాలా బాగుందండి. రీజనబుల్ రేట్స్, అన్ని రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి. మరీ ఎక్కువ అయితే మనం కూడా పెట్టాం కదండి. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టెడ్డీ బేర్ అనమాట అయానాకి ఫస్ట్ టెడ్డీ బేర్ ఇదేనండి. ఇవన్నీ తర్వాత వచ్చినవే. మా ఇంట్లో ఫస్ట్ టెడ్డీ బేర్ మేము పర్చేస్ చేసిందంటే ఇదే. సో చాలా బాగుంటుంది అనమాట. ఇది వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నాం మేము. అరౌండ్ 650-700 పడింది. బట్ ఎంత స్మూత్గా ఉంటుందంటే, ఎంత బాగుంటుందంటే ఇది చూడండి, మీరే చూడండి, చాలా బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని వాడుకునేది అయానా. సో ఇప్పుడైతే కొంచెం వేరే వేరే టాయ్స్ వచ్చేసరికి కొద్దిగా దీన్ని అవాయిడ్ చేస్తుంది. కానీ ఇదంటే నాకు కూడా చాలా ఇష్టం అండి, ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ టాయ్ ఇదే. ఎలా ఉంది చెప్పండి, చాలా బాగుంది కదా. కామెంట్ చేయండి ఫస్ట్ టాయ్. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చూడండి, అమ్మ ఇది మా అయానా కంటే పెద్దగా ఉంటుంది చూడండి, బాగుంది కదా. సో ఇది వచ్చేసి యాక్చువల్గా మా అయాన్ నాకు క్రికెట్ కిట్ కావాలి మమ్మీ, క్రికెట్ కిట్ కావాలి మమ్మీ అని అంటుంటే, సరేలే బర్త్డేకి గిఫ్ట్ ఇప్పిస్తాను అని చెప్పామన్నమాట. సో బర్త్డేకి యాక్చువల్గా చాలా పెద్దగా చేసాము. బర్త్డేకి వచ్చిన డబ్బులతో తనకి క్రికెట్ కిట్ తీసి వచ్చిన తర్వాత నాకు కూడా కొనియండి, టాయ్ కొనియండి అంటే, యాక్చువల్ చిన్న చిన్న టాయ్స్ అయితే చూసాము. నాకేమొద్దు, నాకు చాలా పెద్ద టాయ్ కావాలని చెప్పి ఇదే పట్టుకుంది మా అయానా. సో దీన్ని యాక్చువల్గా మోసే స్టేజ్లో లేదు ఇది కొన్నప్పుడు. తనకి ఇది మొయ్యడానికి కూడా అవ్వలేదు. బట్ పెద్ద టాయ్ కావాలి అని చెప్తే ఇంకా సరే అని చెప్పి అక్కడ కోటి దగ్గర వెళ్ళేసి కోటి దగ్గర తీసుకున్నాము. చూడండి ఇది ఎంత వెయిట్ ఉంటుందంటే చాలా వెయిట్ ఉంటుంది. ఇదిగోండి, దీని లెగ్స్ చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో కదా, హ్యాండ్స్. అండ్ ఇది చూడండి ఒకసారి, చూసారా, ఇదే సగం వెయిట్ ఉంటుందండి. దీన్ని హ్యాండిల్ చేయడమే రాదు మా అయానాకి, కానీ ఈ బొమ్మ అయితే తీసుకుంది. చూడండి, ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. దీన్ని మొత్తం ఇప్పుడైతే దీన్నే పక్కన వేసుకొని పడుకుంటుంది. పాపం ఫస్ట్ కొన్న నా టెడ్డీని వదిలేసింది, ఇప్పుడు దీన్ని పక్కన వేసుకొని పడుకుంటుంది. సో ఫినిషింగ్ అయితే చూడండి ఎంత బాగుందో. నెట్టెడ్, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి నెట్టెడ్ ఇచ్చారు. మళ్ళీ ఫ్రాక్కి కూడా చూడండి, ఫ్రాక్ మళ్ళీ పైనుంచి నెట్టెడ్ ఫినిషింగ్. సో లెగ్స్ అయితే ఇవి 2 కలిపి ఒక 2 kgs ఉంటాయేమో నాకు తెలిసి. సో చాలా వెయిట్ ఉంటుందన్నమాట. సో అదే అండి, ఇవన్నీ టాయ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఏ టాయ్ అయితే నచ్చిందో కామెంట్లో కంపల్సరీ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.